ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడై ఉండునుగాక. దైవస్వరం అనేటటువంటి టీవీ కార్యక్రమానికి చక్కగా విచ్చేస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రియులారా, మీరు చూపిస్తున్న ఆదరణ బట్టి నేను ప్రభువుని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను. అనేక మందికి దీన్ని షేర్ చేస్తూ ఉన్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. అనేకులు దీవించబడాలనే మా కోరిక. కనుక ఈ యొక్క కార్యక్రమం నిరాటంకంగా సాగాలి అని అంటే మీ యొక్క సహకారం కూడా నాకు చాలా అవసరమైన ఉంది. కనుక ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు. అనేకలు దీవించబడినట్లుగా దేవుని వాక్యాన్ని ఈ యొక్క మాధ్యమం ద్వారా అందిస్తారని నేను కూడా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. మంచిది. ఈ రోజున దైవ లేఖనాలను మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు వర్తమానంగా మనకు లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 32వ వచనం వరకు. తర్వాత మీరు అది నిదానించి చదివితే చాలా బాగుంటుంది. అందరికీ తెలిసినటువంటి బైబిల్ వర్తమానం ఇది. తప్పిపోయినటువంటి కుమారుడు గురించి. ఇన్ని సంవత్సరాలు మనము తప్పిపోయినటువంటి కుమారుని గురించి మనం విన్నాం. తను తండ్రి దగ్గర ఎలాగా ప్రవర్తించాడని ఆ స్టోరీ అంతా కూడా మనకి ఎరిగిన వారమై ఉన్నాం. అయితే ఈ రోజున ఇప్పటి వరకు విన్నటువంటి ఈ వర్తమానం నుంచి ఈరోజు కొత్తగా ఒక వర్తమానాన్ని దేవుడు బయలుపరిచారు. అదేంటనంటే తప్పిపోయినటువంటి తండ్రి. ఇప్పటి వరకు తప్పిపోయిన కుమారుడు గురించి విన్నాం కదా. తప్పిపోని తండ్రి అనేటటువంటి మాట ఎంత ఆశ్చర్యంగా ఉందండి, నిజంగా కదా. ఇది చాలా ఆధ్యాత్మికమైనటువంటి విషయం. ఈ విషయాన్ని ఒకసారి మీతో పంచుకోవాలని నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఈ వర్తమానముల ద్వారా అనేక మంది బలపరచబడుతున్నారు కనుక దేవుని యొక్క ప్రేమ కూడా ఇందులో మనకు కనబడుతుంది. చూడండి, మొదటిగా మనం చూస్తే తండ్రి ఏ విషయాల్లో తప్పిపోలేదు అనే విషయాలు మనం చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు ఏమంటే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. దేవుని యొక్క వాక్యము ప్రేమ గురించి మాట్లాడుతుంది. అంటే తండ్రి కుమారుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పటికీ కూడా తను ప్రేమించేటటువంటి విషయంలో ఎక్కడ కూడా తన లోపమో చూపించలేదు. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో కదా. ప్రతి దినం కూడా కుమారుడు కొరకు ఎప్పుడొస్తాడని నిరీక్షణ కలిగి చూశాడంట. అయితే ఆయన పిల్లలను పెంచేటటువంటి విధానంలో కూడా ఆయన తప్పిపోలేదు. ఎందుకంటే కుమారుడు అంటాడు, తండ్రి నేను దేవునికి విరోధంగా నీ ఎదుట పాపం చేస్తే నేను అంటాడు. అంటే దేవుని గురించి కూడా తనకు తెలుసు. కానీ తెలిసినప్పటికీ కూడా తండ్రిని ఏం చేశాడంటే తండ్రిని విడిచి పారిపోయాడు. అయితే తండ్రిని విడిచి పారిపోయినప్పటికీ కూడా తండ్రి బాధపడలేదు. పెంచే విషయంలో చాలా పర్ఫెక్ట్గా తన పిల్లలను పెంచాడు. ఆ విషయం కూడా ఇక్కడ మనకి కనపడుతూ ఉంది. అలాగే తండ్రి నిరీక్షణలో తప్పిపోలేదు. దేవుని పిల్లరా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నిరీక్షణలో తండ్రి ఎక్కడా కూడా తప్పిపోలేదు. కారణం ఏంటో తెలుసా? కుమారుడు ఎప్పుడొస్తాడా అని ప్రతి దినము కూడా ఆయన ఎదురు చూసిన వాడై ఉన్నాడు. ఆయన నిరీక్షణ చాలా గొప్పది. తప్పిపోయిన నా కుమారుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని, చనిపోయిన నా కుమారుడు తిరిగి బ్రతికొస్తాడని ఆ తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు. నిరీక్షణలో ఎక్కడ కూడా తప్పిపోలేదు. అలాగే తండ్రి కనికరము చూపించే విషయంలో కూడా తండ్రి తప్పిపోలేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనికరం చూపించేటటువంటి విషయంలో కూడా తప్పిపోలేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఒకసారి కనుక వాక్యాన్ని చూసినట్లయితే ఆ వాక్యం మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ వాక్యం చదువుతున్నప్పుడు క్రీస్తు మిమ్ములను అని అంటున్నారు. చూసారా? క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను, అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనిడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే తండ్రి ఎంత మంచి తండ్రి అని ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాడు. కనుక ఆయన కనికరం చూపించేటటువంటి విషయంలో తప్పిపోలేదు. తండ్రి ఎంత గొప్ప మనసు. కానీ తండ్రి హృదయాన్ని గాయపరిచే వాళ్ళు చాలామంది ఈ భూమి మీద ఉన్నారండి. కనుక ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి తండ్రికి ఉన్నటువంటి గొప్ప మనస్సు. ఇంకా చూడండి, ఇంకో మాట కూడా నీకు జ్ఞాపకం చేస్తాను. అలాగే మంచి తండ్రిగా ఉండుటలో కూడా ఆయన తప్పిపోలేదు. మంచి తండ్రి. కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత వానికి వస్త్రాలు తొడిగి, ఉంగరం తొడిగి, చెప్పులు తొడిగి మళ్ళా చేర్చుకున్నాడు. ఒక మంచి తండ్రి. ఈ రోజున ఈ మాటలన్నీ ఆలకిస్తున్నటువంటి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎవరికి సూచనగా మనకు కనపడుతున్నాయంటే మన పరలోక తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు వారికి సూచనగా మనకి ఇక్కడ కనపడతా ఉంది. యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించే విషయంలో తప్పిపోలేదు. ఆఖరి రక్త బొట్టు వరకు ఆయన మన కొరకు రక్తాన్ని కార్చారు.
ఆయన మనల్ని పెంచేటటువంటి మార్గంలో ఆయన తప్పిపోలేదు. ఆయన మన కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చి మనం నడిచినటువంటి నేల మీద నడిచి మనకులాగా జీవించి 3.5 సంవత్సరాల సువార్తను ప్రకటించి ఒక మాదిరిని చూపించినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకి కనపడతా ఉన్నారు. అందుకని మనల్ని పెంచే విషయంలో మీరు ఇలాగ వెళ్ళండి, ఇలాగ ఉండండి, మనకు ఒక మాదిరిని ఆయన చూపించారు. అలాగే ఆయన నిరీక్షణ విషయంలో కూడా ఆయన తప్పిపోలేదండి. మనల్ని ఇంకా ఎదురు చూస్తున్నారు. ఈ రోజుకి కూడా యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజైనా నా కుమారుడు మార్పు చెందుతాడు, ఈ రోజైనా నా కుమార్తె మార్పు చెందుతుంది, ఈ రోజైనా నా దగ్గరికి వస్తారని ఆయన 2 చేతులు చాచి దివారాత్రములు ఆయన మన వైపు చూస్తూ ఉన్నారు. ఆయన దేవుని పిల్లలారా నిరీక్షణలో ఆయన తప్పిపోలేదు. ఇంకా తెలుసా, ఆయన కనికరం చూపించే విషయంలో కూడా తప్పిపోలేదు. ఎంత పెద్ద ఆ పాపినైనా సరే ఆయన క్షమిస్తాడు. ఏంటో తెలుసా, వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన మాట్లాడాడు, ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. ఎందుకో తెలుసా, మరలా నువ్వు ఆ తప్పు చేయకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, పరిశుద్ధతలకు రావాలని కోరుకుంటున్నాడు. ఆ కారణం చేతే యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకి చక్కని సాదృశ్యంగా ఇక్కడ మనకు కనపడుతున్నారు. ఆయన ఒక మంచి తండ్రిగా ఉన్నారు కనుకనే ఆయన ఒక మంచి తండ్రి ఉన్నారు. ఎలాగా, పరలోకంలో మన కొరకు ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు, మన కొరకు నిరీక్షిస్తూ ఉన్నారు, మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నా బిడ్డలు పరలోకానికి వచ్చినప్పుడు వాళ్ళు చక్కగా జీవించాలని మన కొరకు ఒక నివాస స్థలాలను ఏర్పాటు చేయడానికి ఆయన పరలోకం వెళ్ళారు. ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, ప్రియమైనటువంటి వారలారా, గుర్తుపెట్టుకోండి, ఆయన వచ్చిన నాటికి మనం ఎలాగుండాలి అనంటే సరిచేసుకున్న వారమై ఉండాలి, తండ్రికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆయన వచ్చినప్పుడు గొర్రెపిల్ల మాదిరిగా వచ్చారు, ఇప్పుడు రాబోతుంది ఒక కొదమ సింహంలాగా రాబోతూ ఉన్నాడు, ఒక న్యాయాధిపతిలాగా రాబోతూ ఉన్నాడు. మరి ఆయన తీర్పు నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే ఇప్పుడే ఈ క్షణమే దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకో. ప్రభు సన్నిధిలో రక్షించబడు, బప్తిజం పొందు, సహవాసంలోకి వెళ్ళు, చక్కగా బలపడు, రాజ్యం కొరకు ఎదురుచూడు. రాజ్యం మనదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే పరలోక రాజ్యము, దాని గురించి రాబో యొక్క ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం దేవునిలారా. కనుక ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి చక్కని వర్తమానాన్ని బట్టి మీరందరూ బలపరచబడ్డారని, ఆశీర్వాదకరంగా మీకుందని నేను నమ్ముతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరు తల ఉంచినట్లయితే. దానికి ముందు మర్చిపోకండి, ఈ యొక్క దైవస్వరం అనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి సహాయం చేయండి. చక్కగా దీన్ని అనేక మందికి షేర్ చేయమని నేను కోరుకుంటా ఉన్నాను. దీన్ని అనేక మంది బంధువులకు, మిత్రులకు పంపించండి. దీని ద్వారా అనేక మంది బలపరచబడాలని మా యొక్క ఆశ. యేసయ్య రాకడ వచ్చే నాటికి అందరూ కూడా చక్కగా దేవుని కొరకు నిరీక్షణ కలిగిన బిడ్డలుగా మారాలని నేను కోరుకుంటా ఉన్నాను. తండ్రి హృదయం తెలుసా, తప్పిపోని తండ్రి. ఆయన ఏ విషయంలో కూడా తప్పిపోలేదు, మన కొరకు నిరీక్షిస్తున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ కొందనాలయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక చక్కని వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు. తండ్రి, నీ హృదయం ఎంత గొప్పదయ్యా. నువ్వు ప్రేమించే గుణం కలిగిన వాడు, జాలి కలిగిన వాడు నాయన. నువ్వు మమ్మలను నిరీక్షణ కలిగి చూస్తున్నటువంటి వాడు, మమ్మల్ని హెచ్చించుటకు చూస్తున్న వాడువు, మా పరిస్థితులను మార్చడానికి చూస్తున్నటువంటి వాడు అయ్యా. నీ సన్నిధిలో మోకరించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన రెట్టింపు దేవులతో వారిని నింపి రానున్న రోజుల్లో బలమైనటువంటి అయ్యా నీ వారసులుగా సాక్ష్యం పొందుకున్నట్టుకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించను గాక. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.